మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ లెక్కల ప్రకారమే 85,000 కోట్లు, అది పూర్తయ్యే వరకు 1,00,000 కోట్లు అవుతుంది. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన పిఆర్ఎల్ఏ స్కీమ్ సంబంధించి. మరి ఇదే దీని తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూర్చేసి కట్టిస్తానని చెప్పిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మొదలైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. సుమారుగా 160-170 టీఎంసీల రిజర్వాయర్స్, ఒక్క మల్లన సాగర్ 50,000 టీఎంసీ. ఎక్కడ పోయింది మీ పోరాట పటిమ? గొప్ప మాటలు మాట్లాడినరే, ఎందుకు చేయలేకపోయినరు? అవగాహన రాహిత్యమా, పోరాట పటిమ లేకనా, పదవులకు ఆశపడి భయపడి అడగలేదా, చేయలేదా? రోజున ఇంకో మాట మాట్లాడారు, మేము ఏదో ఉద్ధరించినాం పాలమూరు జిల్లాకని. మరి ఇదే కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సార్, భీమా ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 8,500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం సుమారుగా 6,300 కోట్లు ఖర్చు పెట్టింది. మరి అయినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్కంప్లీట్ ప్రాజెక్టే. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ చేయని ఏరియాలు చాలా ఉన్నాయి. మరి 25 టీఎంసీలు రిజర్వాయర్ నిండు కావాలి. గొప్పగా మొన్న హరీష్ రావు కూడా అక్కడ అదేంటి గొల్లపల్లి కాదు నేను చెప్పేది, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తుమ్మిడిహట్టికి సంబంధించి అవగాహన రాహిత్యం, అవివేకాలు మాట్లాడి ఆ రోజు స్పష్టంగా చెప్పిన, అక్కడ 165 టీఎంసీ నీళ్లు వస్తాయి. అక్కడికి వెళ్ళి మేడిగడ్డ దగ్గర నీళ్లు వస్తాయి, కానీ తుమ్మిడిహట్టి కాడ నీళ్ళు లేవన్నారు. తుమ్మిడిహట్టి నుంచి వచ్చేది మేడిగడ్డ కాడికి. తుమ్మిడిహట్టి నుంచి బై గ్రావిటీ ద్వారా సుందిళ్ళ అన్నారం బ్యారేజ్ కాడికి బై గ్రావిటీ వస్తుంది. అక్కడ ఆల్రెడీ పంప్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పాటు చేసుకుంటే బై గ్రావిటీ వస్తుందని చెప్పన్నాను. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, జిల్లా పాలకొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకంలో 4,60,000 ఎకరాల ఆయకట్టు, అందులో ఉన్న రిజర్వాయర్ అంతా మొత్తం తిప్పి కొడితే, అంటే అక్కడ ఉన్నటువంటి ఎల్లూరు కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు, అన్నీ కలిపితే కూడా 4 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎకరాలేమో 4,60,000, రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీలు. అంటే ఏం పోసి పారబెడతాం అనుకున్నారు నీళ్లు? ఎందుకు రిజర్వాయర్లు కట్టలే? అంటే 10 సంవత్సరాల ఒక్క రిజర్వాయర్ ఏమో, అది మల్లన్న సార్ కట్టడానికి ఒక రిజర్వాయర్ ఏమో మీరు 50 టీఎంసీలో కట్టగలుగుతారు. మళ్ళీ పాలమూరు జిల్లా కింద పొడిచిన, నరికిన, ఉద్ధరించినట్టు మీరు మరి ఈ 4 ప్రాజెక్టులు అంటే కల్వకుర్తి కావచ్చు, అట్లాగే జూరాల 1,00,000 ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్ సాగర్ సుమారుగా 50,000 ఎకరాలు, ఇవన్నీ కలగలిపి సుమారుగా 5,50,000 ఎకరాలు జూరాల పైన ఆడ ఉన్న రిజర్వాయర్ ఎంత? ఒక్క జూరాల రిజర్వాయర్ హార్డ్లీ లైవ్ కెపాసిటీ దాన్ని 7 టీఎంసీ 8 టీఎంసీ, 9 టీఎంసీ అని డెడ్ స్టోర్ తీస్తే మనకు ఖర్చు, మనం వాడేది హార్డ్లీ 7 టీఎంసీ. ఎందుకు మరి అక్కడ కూడా గట్టు పైన కుర్చేసుకొని 20 టీఎంసీ